హలో స్టూడెంట్స్, హలో పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం, అందరికీ హాయ్, హలో. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, మంచిగా చదువుకుంటున్నారు అనుకుంటున్నాను. నిన్నటి వరకు మనం కింగ్డమ్ ప్రొటిస్టా లాస్ట్ క్లాస్లో కింగ్డమ్ ప్రొటిస్టా అనేది మనం కంప్లీట్ చేస్తాం. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం కింగ్డమ్ ఫంజైకి వెళ్తున్నాం. ఓకే, సో ఫంజై కింగ్డమ్ ఏదైతే ఉందో దాని గురించి పూర్తిగా ఇవాళ చదువుకోబోతున్నాం. సో పెన్ను ఇంకా నోట్బుక్ తీసుకొని పెట్టుకోండి. దీంట్లో మనం మెయిన్గా ఏవేవైతే డివిజన్స్ ఉన్నాయో వాటిల్లోని ఏవైతే ప్రతి డివిజన్కి ఎగ్జాంపుల్ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అవబోతున్నాయి. సరేనా? సో వితౌట్ ఎనీ డిలే వేరంగా నోట్బుక్ పెన్ తీసుకొని పెట్టుకోండి. ఇవాళ క్లాసు వితౌట్ ఎనీ డిలే ఇవాళ క్లాస్ కొంచెం మంది క్విక్గా ఉంటుంది, కొంచెం పేస్ ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనకు కొంచెం కవర్ చేయాల్సి ఉంది. ఓకే, అందుకే ధ్యానంగా శ్రద్ధగా ఈ క్లాస్ కంప్లీట్ చేద్దాం వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్. మిగతా అన్ని డిస్ట్రాక్షన్స్ అన్ని సైడ్కి చేసేసి శ్రద్ధగా క్లాస్ని విందాం. ఓకే, నేర్చుకుందాం. సో ఇవాళ మనం ఏం చదువుకోబోతున్నాం? బయాలజికల్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో చాప్టర్, దాంట్లో మనం కింగ్డమ్ ఫంజై గురించి నేర్చుకోబోతున్నాం. సో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో? ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని వేరంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ఓకే, మనం బయాలజీది నీట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అట్ ప్రజెంట్ బయాలజీ సిరీస్ అంతా నడుస్తున్నది. ఈ బయాలజీ సిరీస్లో మనం 12th ఇంకా 11th ఇవి రెండింటిది సిలబస్ పూర్తిగా బయాలజీ నీట్ సిలబస్ అంతా మనం కవర్ చేయబోతున్నాం. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సెషన్ లైక్ చేయండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా వచ్చి క్లాస్ని అటెండ్ అవ్వమని చెప్పండి. ఓకే, సరే అయితే. సో టెలిగ్రామ్ ఛానల్ ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. పిల్లలందరూ ఎవరైతే ఉన్నారో క్లాస్లో అందరూ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు. వాళ్ళకి అక్కడ నోట్స్, క్లాస్లో ఏవైతే మనం చెప్పుకుంటున్నాం నోట్స్, క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్ అన్నీ అక్కడ దొరుకుతున్నాయి. సో అందుకే వెంబటే వేరంగా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ వేరంగా జాయిన్ అయిపోండి. ఓకే, సరే అయితే. సో నా గురించి లైట్గా మాట్లాడుకుంటే ఆల్రెడీ మీరు నా క్లాస్కి వస్తున్నారు అంటే మీకు తెలిసే ఉండాలి. నా పేరు అజయ్ కుమార్, నేను మీ బయాలజీ టీచర్ని. ఓకే, బాటనీ ఇంకా జువాలజీ రెండు కలుపుకొని ఏదైతే బయాలజీ సిలబస్ మొత్తం ఉందో మీది 11th 12th అది నేను మీకు కవర్ చేయబోతున్నాను. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. నా వల్ల మీకు అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ అయ్యి మీ ప్రాక్టీస్ బెటర్ అయ్యి మీరు మంచిగా నీట్లో అపియర్ అయ్యి మీ నీట్ క్రాక్ చేయగలిస్తే దానికన్నా ఎక్కువ ఉండే ఆనందం నాకు ఇంకేమీ లేదు. సో నీట్ 2023-24 ఏదైతే ఉందో అది మన గోల్ ఖచ్చితంగా మనకు క్లియర్గా ఉండాలి. ఓకే, దానికోసం మనం కష్టపడి చదువుదాం. ఓకే, సరే. సో ఇవాళ క్లాస్లో మనం ఏం చదవబోతున్నాం? ఇవాళ క్లాస్లో మనం కింగ్డమ్ ఫంజై చదువుతాం. ఆఫ్ కోర్స్ దాని గురించి నేర్చుకుంటాం. కింగ్డమ్ ఫంజైలో ఎలాంటి ఆర్గానిజమ్స్ ఉన్నాయి ఏమిటి, దాని తర్వాత వాటిలో వేరే వేరే డివిజన్స్ ఉన్నాయి. ఆ ఒక్క డివిజన్ వాటిది సిగ్నిఫికెన్స్ ఇంకా వాటి ఎగ్జాంపుల్స్ కూడా చదువుతున్నాం. సో కింగ్డమ్ ఫంజై నుంచి 3 to 4 క్వశ్చన్స్, 2 to 3 క్వశ్చన్స్ రావచ్చు, అప్పుడప్పుడు 1 to 2 క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, సో 1-2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి ఫంజై నుంచి. సరేనా? సో అందుకే చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా మొదలెట్టేద్దాం క్లాస్. సో అందరూ ఎక్సైటెడ్ అయితే ఒక థమ్స్ అప్ పెట్టండి చాట్ బాక్స్లో. అందరూ క్లాస్ కోసం ఎక్సైటెడ్ అయితే వేరంగా ఒక థమ్స్ అప్ పెట్టండి చాట్ బాక్స్లో. సరేనా? సో ఇదే ఎంథూజియాజంతో, ఇదే సంతోషంతో, ఓకే, ఇదే ఎనర్జీతో మనం క్లాస్ని మొదలెట్టబోతున్నాం. సరే, సో ఇవాళ మనది 3rd లెక్చర్ అవ్వబోతున్నది. కింగ్డమ్ ఫంజై చదవబోతున్నాం మనం ఇవాళ. ఓకేనా? కింగ్డమ్ ఫంజై మనం చదవబోతున్నాము. మనం ఆల్రెడీ మొనీరా ఇంకా ప్రొటిస్టా కవర్ చేయిస్తాము. ఓకే, లెక్చర్ 2లో మొనీరా, లెక్చర్ 3లో ప్రొటిస్టా నిన్నటి వరకు కవర్ అయిపోయి ఇవాళ ఫంజై చదవబోతున్నాం. సరే అయితే వితౌట్ ఎనీ డిలే మొదలెట్టేద్దాం మరి. సో కింగ్డమ్ ఫంజైలోని ఎలాంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి? ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హెటరోట్రాఫిక్. ఫస్ట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ ఆల్ హెటరోట్రాఫిక్ అంటే దే డు నాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ అండ్ దే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ దేర్ ఫుడ్ ఆర్ న్యూట్రిషన్ నీడ్స్. సో కింగ్డమ్ ఫంజై అంటే ఫస్ట్ హెటరోట్రాఫిక్ అని మైండ్లో మనం దూరం చేసుకుంటే మంచిది. అవేంటి? సొంతంగా ఫుడ్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవు. అవి వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యి వాటి నుంచే ఫుడ్ని తీసుకుంటాయి, లేదంటే న్యూట్రిషన్ని తీసుకుంటాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే సొంతంగా ఫుడ్ ప్రిపేర్ చేయట్లేదో వాటి వేరే వేరే విధానాలుగా అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాయి. సో ఫస్ట్ వాటి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే నేను అన్నట్టు ఒకటి హెటరోట్రాఫిక్, ఇంకొకటి ఇవి దీస్ ఆర్ యూకారియాటిక్. మీకు ప్రొటిస్టా నుంచి అన్ని యూకారియాటిక్ అయిపోతాయి. ఫస్ట్ మొనీరా మాత్రం మీకు ప్రోకారియాటిక్ ఉంటుంది. ప్రోకారియాటిక్ అంటే నేను అన్నట్టు ద DNA ఆర్ ద జెనెటిక్ మెటీరియల్ and the nuclear material is lying free in the cytoplasm. It doesn't have a nuclear envelope to cover it. Okay, but in case of eukaryotes,
have a modern nucleus, and this nucleus is covered by a nuclear envelope which is protecting the genetic material of the DNA. ఇది మంది ప్రోకెరియాట్స్ ఇంకా యూకెరియాట్స్లో ఉన్న డిఫరెన్స్. సరేనా? ఇప్పుడు ఈ ప్రోకెరియాట్స్ ఇంకా యూకెరియాట్స్లో ఉన్న డిఫరెన్స్ తెలిసిపోతే కింగ్డమ్ మొనీరా అంతా ప్రోకెరియాట్స్ అనుకుందాం. ద కింగ్డమ్ మొనీరా ఇస్ యూనిసెల్యులార్ ప్రోకెరియాట్స్, కింగ్డమ్ ప్రోటిస్టా ఇస్ యూనిసెల్యులార్ యూకారియాట్స్, ఓకే, అండ్ కింగ్డమ్ ఫంజై ఇస్ యూకారియాట్స్, ఓకే, అండ్ దే ఆర్ హెట్రోట్రాఫిక్. అదొక 2 పాయింట్స్. దాని తర్వాత దే ఆర్ యూనిసెల్యులార్ ఆర్ మల్టీసెల్యులార్. దీంట్లో యూనిసెల్యులార్ అయినా ఉండొచ్చు, మల్టీసెల్యులార్ అయినా ఉండొచ్చు. యూనిసెల్యులార్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందో మీకు ఈస్ట్ ఉంటుంది. ఈస్ట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. దాని తర్వాత దే ల్యాక్ క్లోరోఫిల్. నేను అన్నట్టు బికాస్ దే ఆర్ హెట్రోట్రాఫిక్, దే డోంట్ హ్యావ్ అ క్లోరోఫిల్, దే డోంట్ పర్ఫార్మ్ ఫోటోసిన్సిస్, వాటి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవట్లేదు, ఓకే, అండ్ దే ఆర్ మోర్ క్లోజ్లీ రిలేటెడ్ టు యానిమల్స్ బికాస్ యానిమల్స్లో ఈవెన్ వీఆర్ హెట్రోట్రాఫ్స్, ఓకే. సో మనతో ఇంకా క్లోజ్లీ రిలేటెడ్ వాటిది ఏదైతే యాక్చువల్గా అంటే ఏదైతే ఇది ఉందో లివింగ్ కండిషన్స్ అవనివ్వండి, స్ట్రక్చర్ అవనివ్వండి, ఓకే, వాటి సెల్ మెటబాలిజం, మెయిన్లీ మెటబాలిజం ఏదైతే ఉందో అది దే యాక్చువల్లీ రిసెంబల్ యానిమల్స్. దాని తర్వాత దే ప్రిఫర్ టు గ్రో ఇన్ వార్మ్. ఇది చాలా ఇంపార్టెంట్. వాటికి ఏదైతే ఫేవరబుల్ కండిషన్స్ అవి ఏమిటవి? దీస్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్. వాటికి ఈ కండిషన్స్ ఉంటే చాలా ఇంకా రెచ్చిపోతాయి. ఇంక ఇవి ఫేవరబుల్ మంచిగా గ్రో అవుతాయి ఇలాంటి కండిషన్స్లో. సో ప్రతి కింగ్డమ్లో చూసుకుంటే కొన్ని మంచి ఆర్గానిజమ్స్, కొన్ని బ్యాడ్ ఆర్గానిజమ్స్ రెండు ఉన్నాయి. ఏవైతే మనకి యూస్ఫుల్ ఉన్నాయి, కొంచెం బ్యాడ్వి ఉన్నాయి, ఓకే. మనకి యూస్ఫుల్ లేకపోయినా ఎన్వైరన్మెంట్ ఇన్ నేచర్ యూస్ఫుల్ ఉన్నాయి, హార్మ్ చేసినవి ఉన్నాయి. మొనీరాలో చూసుకుంటే సైనోబ్యాక్టీరియా అనేవి ఉన్నాయి. సైనోబ్యాక్టీరియా ఫోటోసిన్థసిస్ అది పర్ఫామ్ చేస్తాయి. అది కాకుండా నైట్రోజన్ ఫిక్సేషన్ అది చేసి బోల్డ్ లెగ్యుమినస్ ప్లాంట్స్ మనం ఏదైతే ఉందో, ఓకే, లెగ్యుమినస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నైట్రోజన్ ఫిక్సేషన్ చేసేస్తాయి. రూట్ నాడ్యూల్స్ అనేవి ఫామ్ చేస్తాయి. ఇది మనకి దేని గురించి తెలుసు? ఇది మనకి లెగ్యుమినస్ ప్లాంట్స్లో తెలుసు. అది మనం మళ్ళీ రిపీట్ చేస్తాం, సో డోంట్ వరీ. అయితే ఇలాగే ఇప్పుడు మనం చూసుకుంటే వీటిలో ఎలాంటి కండిషన్స్ కావాలి? వీటికి ఫేవరబుల్ కండిషన్స్ కావాలి. ఎలాంటి కండిషన్స్? వార్మ్ ఇంకా హ్యూమిడ్ అవ్వాలి. సో ఇఫ్ రిటర్నింగ్ టు ద పాయింట్, మొనీరాలో సైనోబ్యాక్టీరియా, నైట్రోజన్ ఫిక్సేషన్ గుడ్, but the bacteria and a lot of other organisms, mycoplasmas and all, they cause diseases. They act as parasites, okay. So rendu good inga bad rendu unnai. Protista lo vacheste the bad things are there. Dinoflagellates, so reptiles form chestayi, so that may be toxic to the marine fishes and everything. But చూసుకుంటే నెక్స్ట్ ఇంకొక పక్క చూసుకుంటే they are useful again because diatoms అనేవి ఏవైతే ఉన్నాయో diatomaceous earth అని మనం యూస్ చేస్తాం. అది that diatomaceous earth from diatoms is used, okay, chrysophytes లో diatoms వస్తాయి మీకు, is used as a filter in oil industries, okay, industrial purposes, paints లో వీటన్నిటిలో వాడతాం. సో గుడ్ ఇంకా బ్యాడ్ ఆస్పెక్ట్స్ అన్ని కింగ్డమ్స్లోనే ఉన్నాయి, ఓకే. అది మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకే. తర్వాత నెక్స్ట్, సో ఇందులో కూడా మష్రూమ్స్లో కూడా మీకు గుడ్ మష్రూమ్స్ అంటే ఫంజైలో కూడా గుడ్ ఫంజై, బ్యాడ్ ఫంజై కూడా ఉన్నాయి. అది సో దే హ్యావ్ అ రిజిడ్ సెల్ వాల్. ఇది చాలా ఇంపార్టెంట్. కైటిన్ అనేది గుర్తుపెట్టుకోండి. మీకు కైటిన్ అనేది ఏదైతే ఉందో, సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ కైటిన్. ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ కైటిన్. ఎందుకు ఇంపార్టెంట్ చెప్పండి? ఎందుకంటే ఆర్థ్రోపోడ్స్ ఏవైతే కాక్రోచెస్ ఉన్నాయో వాటి ఎగ్జోస్కెలెటన్ కూడా కైటిన్తోనే ఫామ్ అయ్యి ఉంటుంది. అందుకే ద ఎగ్జోస్కెలెటన్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ అండ్ ద సెల్ వాల్ ఆఫ్ ఫంజై ఈజ్ మేడప్ ఆఫ్ 4 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో మీకు కైటిన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, సరేనా? అది సో అందుకే మీకు కైటిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే, ఇక్కడ వరకు మనకు అర్థమైపోయింది. ఇప్పుడు కైటిన్ అనేది ఏమిటి? ఓకే, కైటిన్ ఈజ్ అ లాంగ్ పాలిమర్ ఆఫ్ ఎన్ఎసిటైల్ గ్లూకోజామిన్. ఎన్ఎసిటైల్ గ్లూకోజామిన్ అనేది అయితే మెటీరియల్ ఉందో, మోనోమర్ యూనిట్ ఉందో, దానిది పాలిమర్ అది. ఓకే, చాలు. ఇక్కడ వరకు మనకి మెయిన్ బేసిక్ క్యారెక్టర్స్ తెలిసిపోయి. దీని తర్వాత ఇంకొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చిన్నవి, అవి మనం తెలుసుకుందాం. ఓకే, దీస్ ఆర్ ఫిలమెంటస్. అంటే ఫిలమెంట్స్ లాగా ఉంటాయి, థ్రెడ్స్ లాగా ఉంటాయి. థ్రెడ్ ఇగో చూడండి, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. ఇప్పుడు మీరు చూస్తే నూడిల్స్ లాగా కనిపిస్తాయి మీకు ఇవి. యాక్చువల్గా ఫంగస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇదిగో ఇలాంటి స్ట్రక్చర్ మీరు చూస్తున్నారు అంటే
ఇందులో ప్రతి ఒక్క ఇండివిజువల్ది పేరు, ఓకే, ప్రతి ఒక్క ఇండివిజువల్ ఏదైతే ఇది ఉందో థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ని మనం ఒక్క నిమిషం ఒక్కొక్క థ్రెడ్ని మనం ఏమంటాం హైఫే అంటాం. సింగిల్ థ్రెడ్ స్ట్రక్చర్ని ఏమంటాం సింగిల్ థ్రెడ్ స్ట్రక్చర్ని హైఫే అంటాం. సింగిల్ థ్రెడ్ స్ట్రక్చర్ని ఏమంటాం హైఫే అంటాం. ఓకే, ఇదంతా కలిపి ఇది ఏమంటాం దీని అంతటిని కలిపి ఈ యూనిట్ అంతటిని ఈ హైఫే అన్ని ఏవైతే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఫామ్ చేస్తున్నాయో దగ్గరలో ఇలా గుంపులో వచ్చి ఇదంతా యూనిట్ని కలిపి మనం మైసీలియం అంటాం. మైసీలియం ఈ అంతటి యూనిట్ని కలిపి మనం ఏమంటాం మైసీలియం అంటాం. ఓకే, సో థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ నూడిల్స్, ఇప్పుడు మీరు నూడిల్స్ తింటున్నారు అనుకోండి, సో ఆ నూడిల్స్ మీ కప్ ఆఫ్ నూడిల్స్ బౌల్లో ఒక్కొక్క నూడిల్ ఏదైతే ఉందో అది హైఫే అవుతుంది. ఓకే, ఇంకా మొత్తం నూడిల్ బౌల్ అంతట్లో మీ గుంపులాగా ఏదైతే మొత్తం సెట్ అంతా ఉందో మీరు ఏదైతే తింటున్నారో అంత సెట్ని కలిపి మైసీలియం అంటాం. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. దాని తర్వాత ద నెట్వర్క్ ఆఫ్ హైఫే ఈస్ కాల్డ్ మైసీలియం. నేను అదే అన్నాను, ఈ హైఫే అనేవి అన్ని కలిపి ఏదైతే నెట్వర్క్ ఫామ్ చేస్తున్నాయో దాన్ని మనం మైసీలియం అంటాం. ఓకే, అది అన్నమాట, అది ఇక్కడ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకునేది. ఓకే సరే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏమిటి క్యారెక్టరిస్టిక్స్లోనే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హైఫే తెలుసుకోవాలి. ఇప్పుడు హైఫే అంటే ఏంటి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, విత్ బాడీ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్తో ఫామ్ అయి ఉంది, దేన్నైతే హైఫే అంటాము. హైఫేని కలిపి మైసీలియం అంటాము. ఇప్పుడు ఆ హైఫేలో కూడా టైప్స్ ఉన్నాయి, రకాలు ఉన్నాయి. దాంట్లో ఏ సెప్టేట్ ఒకటి ఉంది, ఇంకా సెప్టేట్ అని ఉంది. ఏ సెప్టేట్ అండ్ సెప్టేట్. ఓకే సరే, ఆల్ రైట్. సో ఏ సెప్టేట్ ఇంకా సెప్టేట్లో ఏ సెప్టేట్ మనం సీనోసైటిక్ అంటాం. ఇంకా ఎందుకు అంటున్నాం సీనోసైటిక్ ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే న్యూక్లియస్లు ఉన్నాయో ఒక్కొక్క న్యూక్లియస్లు ఉన్నాయో ఆ న్యూక్లియస్ని ఇక్కడ సెప్టమ్ వచ్చి సెపరేట్ చేసేస్తే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క న్యూక్లియసే ఉంది. మీరు చూసారంటే ఓకే ఇదంతా ఒక హైఫే. ఇదంతా హైఫేలోని ఈ హైఫే అన్న ఒక స్ట్రక్చర్లోని ద హైఫే ఈజ్ మల్టీన్యూక్లియేటెడ్. ఓకే, ఇట్ ఈస్ మల్టీన్యూక్లియేటెడ్. ఓకే, సో మల్టీన్యూక్లియేటెడ్ అయినప్పుడు ఎప్పుడైతే వాటి మధ్యలో సెప్టమ్ వచ్చిందో దాన్ని సెప్టల్ హైఫే అంటాం. ద హైఫే విత్ సెప్టేట్ హైఫే అంటాం. ఓకే, సెప్టా అంటే ఏంటి, ఒక సెపరేట్ చేసే కర్టెన్ లాంటిది, ఒక డోర్ లాంటిది. ఓకే, సెపరేట్ చేస్తున్నది లైట్గా అంతను. ఓకే, సో దీన్ని ఏంటంటాం మనం సెప్టమ్ అంటాం. ఏదైతే సపరేట్ చేస్తున్నదో ఏదైతే ఉందో ఇది సపరేట్ చేస్తున్నది దాన్ని సెప్టమ్ అంటాం. దాన్ని సెప్టేట్ హైఫే అంటాం. ఇంకొక టైప్ ఉంది దేంట్లో అయితే ఎలాంటి సెప్టము లేదు. మీరు చూస్తున్నారేమో దెర్ ఇస్ నో సెప్టమ్ సెపరేటింగ్ ద న్యూక్లియస్ ఏవైతే ఉందో వాటన్నిటిని ఒక సెప్టమ్ వచ్చి సెపరేట్ చేయట్లేదు. అలా చేయనప్పుడు దాన్ని సీనోసైటిక్ అంటాం. అన్ని న్యూక్లియస్ని ఎలాంటి సెప్టమ్ వచ్చి సెపరేట్ చేయకపోతే అలాంటి హైఫేని సీనోసైటిక్ అంటాం. ఇంతే తేడా. అదే సీనోసైటిక్ని ఏ సెప్టేట్ అని కూడా అంటున్నాం. సెప్టేట్కి ఆపోజిట్ ఏ సెప్టేట్. సెప్టమ్ ఉంటే సెప్టేట్ హైఫే, సెప్టమ్ లేకపోతే ఏ సెప్టేట్ ఆర్ సీనోసైటిక్ హైఫే. అంతే. దాని తర్వాత మీకు మల్టీన్యూక్లియేటెడ్ సైటోప్లాజం ఇది అలాగ ఉన్నదే అంతేనో. దీని తప్ప ఇంకేం పెద్దగా ఇక్కడ ఇందులో బొర దూర్చేది ఏమీ లేదు. ఓకే, మల్టీన్యూక్లియేటెడ్ సైటోప్లాజం అంతే, ఇంతే చాలు. వీటిలో మల్టీన్యూక్లియేటెడ్ సైటోప్లాజం, ఎందుకంటే సైటోప్లాజం అంతట్లోని బోల్డ్ న్యూక్లియస్లు ఉన్నాయి, ఎందుకంటే సెప్టమ్స్ వచ్చి సెపరేట్ చేయట్లేదు. సరేనా, చాలు. ఇంకా నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇప్పుడు మనం వీటి క్లాసిఫికేషన్కి వచ్చేద్దాం, విచ్ ఇస్ ద ఇంపార్టెంట్ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ న్యూట్రిషన్. based on nutrition మీకు 3 రకాలు ఉన్నాయి. ఏవేవి? సాప్రోఫైట్స్ అంటే డెడ్ డికేయింగ్ మ్యాటర్ మీద డిపెండ్ అయ్యేవి. దాని తర్వాత పారాసైట్స్ ఇంకొక హోస్ట్ ఆర్గానిజం పూర్తిగా పట్టేసుకొని దాని నుంచే న్యూట్రిషన్ అంతా లాగేసేవి, కోవిడ్ వైరస్ లాంటివి. ఓకే, దాని తర్వాత లాస్ట్లో సింబయోట్స్, లైకెన్స్ అంటే ఏంటి? 50-50 పార్ట్నర్షిప్. నువ్వు ఇంత పని చేస్తే నేను ఇంత పని చేస్తాను, మన ఇద్దరం పని షేర్ చేసుకుందాం అనేసి అనుకునేవి. సో ఇలాంటివి 3 రకాలు ఉన్నాయి మీకు. వాటి డెఫినేషన్లు మీకు ఎలాగో క్లియర్గా ఇక్కడ తెలిసిపోతున్నది. ఓకే, సాప్రోఫైట్స్ అంటే డెడ్ డికేయింగ్ మ్యాటర్ మీద డిపెండ్ అవుతాయి. ఓకే, అంతేను. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? సాప్రోఫైట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మష్రూమ్స్.
మష్రూమ్స్ ఎలాగా ఫారెస్ట్ ఫ్లోర్ మీద ఏదైతే డెడ్ డికేయింగ్ మ్యాటర్ ఉందో ప్లాంట్ లీవ్స్ అన్ని చనిపోయిన ప్లాంట్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఆ లీవ్స్ కింద పడిన తర్వాత ఆకులు పడిన తర్వాత ఆ ఆకుల మీదే అలాగా డికంపోజ్ అయ్యి ఆ ఎనర్జీనే వాడుకొని ఆ ఫుడ్నే వాడుకొని మష్రూమ్స్ గ్రో అప్ అయిపోతాయి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మష్రూమ్స్. ఓకే ఎగ్జాంపుల్ అని రాసుకుందాం మష్రూమ్స్. దాని తర్వాత పారాసైట్లు అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇంకొకటి దాని మీద పూర్తిగా డిపెండ్ అవ్వడానికి దాని తర్వాత క్యాండిడా ఆల్బికాన్స్. ఒక నిమిషం. క్యాండిడా ఆల్బికాన్స్ అంటారు, ఆల్బిడో క్యాండిడా అంటారు. 2 రకాలు ఉన్నాయి దీనికన్నా. 2 అనొచ్చు మనం, ఆల్బిజో క్యాండిడాను అనొచ్చు, క్యాండిడా ఆల్బికాన్స్ అనొచ్చు. 2 రకాలు ఉన్నాయి అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. లాస్ట్ మీకు సింబయోటిక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి? లైకెన్స్ అంటే ఏమిటి? వాట్ ఆర్ లైకెన్స్? బేసికలీ దే ఆర్ సింబయోటిక్ అసోసియేషన్ ఆఫ్ ఆల్గే ప్లస్ ఫంజై. ఆల్గే ఇంకా ఫంజై ఏవైతే ఉన్నాయో వాటి రెండింటి మధ్యన ఏదైతే సింబయోటిక్ 50% అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లైకెన్స్ అంటాం. అదే మైకోరైజే అనుకోండి. మైకోరైజే ఏది? కొన్ని పెద్ద ప్లాంట్స్ లైక్ పైనస్ ప్లాంట్ ఉంది. పైనస్ ప్లాంట్ రూట్స్ తోటి ఏదైతే అసోసియేషన్ జరుగుతుందో దాన్ని మైకోరైజే అంటాం. ఇందులో మైకో అంటే ఫంగస్, రైజే అంటే రూట్స్. మైకోరైజేలో ఓకే మైకోరైజేలో మైకో అంటే ఫంగస్, రైజే అంటే ఏమిటి? రూట్స్. మైకో అంటే ఫంగస్, రైజే అంటే మీకు రూట్స్ అని అర్థం వస్తుంది. సరేనా? ఓకే సరే. ఇప్పుడు ఇక్కడి వరకు మనం క్లియర్ అయిపోయాం కాబట్టి ఇంకా మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇంకా వితౌట్ ఎనీ డిలే మనం ఇంకా నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. సో రీప్రొడక్షన్ ఎలా జరుగుతున్నది? ఇప్పుడు అదే జనరేషన్ అలా కూర్చొని ఉండకుండా ఏం చేస్తుంది? రీప్రొడక్షన్ చేస్తుంది. అంటే న్యూవర్ జనరేషన్స్ దే ఆఫ్ స్ప్రింగ్స్, కొత్త జనరేషన్ అలా వస్తూ ఉంటుంది. ఆ రీప్రొడక్షన్కి మనం ఎప్పుడు చదువుకున్నట్టు 3 మెకానిజమ్స్ ఉంటాయి. వెజిటేటివ్ రీప్రొడక్షన్, వెజిటేటివ్లో మీకు 3 రకాలు వస్తాయి. ఫ్రాగ్మెంటేషను, బడ్డింగు, ఓకే ఇంకొకటి వస్తుంది. సో 3 రకాలు వస్తాయి వెజిటేటివ్ రీప్రొడక్షన్లో. దాని తర్వాత ఏ సెక్షన్లో మీకు స్పోర్స్ త్రూ. సో ఫంగస్ ఏదైతే ఉందో, ఫంగస్లో మనం ఇంపార్టెంట్ ఏదైతే గుర్తుపెట్టుకోవాలో, ఫంగస్లో ద ఫంగస్ మల్టిప్లైజ్ అ లాట్ ఆర్ రీప్రొడ్యూసెస్ అ లాట్ బై స్పోర్స్. స్పోర్స్ అనేది చాలా ఇష్టం ఫంగస్కి ఫామ్ చేయడం. ఓకే అదే మీకు ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేది. దాని నుంచే మీకు ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. దేని నుంచి క్వశ్చన్స్ వస్తాయి? దట్ ఫంగస్ విల్ ఫార్మ్స్ స్పోర్స్. ఫంగస్ ఫార్మ్స్ స్పోర్స్ అనేసి దీని నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే ఎలాంటి స్పోర్స్ని ఫామ్ చేస్తున్నది, ఓకే ఎలాంటి స్పోర్స్ని ఫామ్ చేస్తున్నది అనేది మనం నేర్చుకుంటాం. ఓకే బడ్డింగ్ అనేది ఈస్ట్లో జరుగుతుంది. ఈస్ట్లో బడ్డింగ్ అనేది జరుగుతుంది వెజిటేటివ్ ప్రొపగేషన్లో లేదంటే రీప్రొడక్షన్లో వస్తుంది. దాని తర్వాత ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒకటి జరుగుతుంది. ఓకే సో ఇవన్నీ మీకు ఎన్సీఆర్టీలో ఉన్నాయి ఆల్రెడీ. మీరు ఒకసారి చదువుకోండి. మీరు ఎన్సీఆర్టీ ఒకసారి రీడింగ్ చేయండి. అది కాకుండా ఒక ఎన్సీఆర్టీ రీడింగ్ సెషన్స్ అని కొన్ని రీడింగ్ సెషన్స్ మనం పెట్టుకోబోతున్నాం. సో అందులో మనం నేర్చుకుందాం ఎన్సీఆర్టీ మనం ఎలా చదవాలి, ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ మన ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నది మనం గెస్ చేయగలగాలి, ఎలా అర్థం చేసుకోవాలి. ఓకే అవన్నీ మనం చదువుతాం. సో రీప్రొడక్షన్ ఈజ్ బోత్ బై సెక్షువల్ అండ్ ఏసెక్షువల్ మీన్స్. సెక్షువల్ ఇంకా ఏసెక్షువల్ మీన్స్ రెండింటి త్రూగా రీప్రొడక్షన్ జరుగుతున్నది. ఓకే స్పోర్స్ అనేవి అంటే ఏంటి? స్పోర్స్ అంటే దే ఆర్ సింగిల్ సెల్ ప్రాపగ్యూల్స్. అంటే యూనిసెల్యులర్ ప్రాపగ్యూల్స్. ఓకే ఒకసారి పేరెంట్ నుంచి ఫామ్ అయిన తర్వాత సెపరేట్ అయిపోయి ఇంకో చోటు వెళ్ళి మళ్ళీ జర్మినేట్ అయ్యి మళ్ళీ కొత్త ఫంగస్లా ఫామ్ అయిపోతాయి, ఒక కొత్త ఆర్గానిజం లాగా ఫామ్ అయిపోతాయి. సరేనా? సో ఇది. సో దీంట్లో మనం 2 టైప్స్ ఆఫ్ స్పోర్స్ని చదువుతాం. అదే 2 టైప్స్ ఆఫ్ స్పోర్స్ సెక్షువల్, ఏసెక్షువల్ స్పోర్స్. సెక్షువల్ స్పోర్స్ మనం మియోస్పోర్స్ అంటున్నాం. దీస్ ఆర్ సెక్షువల్ స్పోర్స్. సెక్షువల్ ఆర్ సెక్షువల్లీ రీప్రొడ్యూస్డ్.
సెక్షువల్లీ రీప్రొడ్యూస్ స్పోర్స్ని మయోస్పోర్స్ అంటాం. ఎందుకంటే ఇక్కడ మియోసిస్ జరుగుతున్నది, ఎందుకంటే మియోసిస్ వల్ల ఆ స్పోర్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని మియోస్పోర్స్ అంటున్నాం, ఆర్ సెక్షువల్లీ రీప్రొడ్యూస్ స్పోర్స్ అంటున్నాం. దాంట్లో మీకు ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆస్కోస్పోర్స్, బెసిడియోస్పోర్స్. ఆస్కోమైసైటిస్లోని సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల వచ్చేవి ఆస్కోస్పోర్స్. బెసిడియోమైసైటిస్ అనేసి ఇంకొక డివిజన్ వస్తుంది, దాంట్లో నుంచి వచ్చేవి ఏవైతే సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ స్పోర్స్ ఉన్నాయో అవి మీవి బెసిడియోస్పోర్స్. ఓకే, సో ఇంకా ఏ సెక్షువల్ స్పోర్ట్స్లో 2 టైప్స్, ఆస్కోస్పోర్స్, బెసిడియోస్పోర్స్. ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే మైటోస్పోర్స్ అని వస్తుంది ఇంకోటి. మైటోస్పోర్స్ అంటే ఏంటి? ఏ సెక్షువల్లీ అంటే సింపుల్, మనం మియోసిస్ ఎక్కడ జరుగుతుంది, సెక్షువల్ రీప్రొడక్షన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడే మియోసిస్ జరుగుతుందని మనకు తెలుసు. సో అక్కడ వరకు మనకు అర్థమైపోతే మైటోసిస్ ఎక్కడ జరుగుతుంది, ఏ సెక్షువల్ స్పోర్ట్స్లో జరుగుతుంది. మైటోసిస్ ఏ సెక్షువల్ స్పోర్ట్స్లో జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఏ సెక్షువల్ స్పోర్స్ ఫామ్ అవుతున్నాయో ఫంగస్లో అప్పుడు మైటోసిస్ అనేది జరుగుతుంది. ఓకే, ఆ మైటోసిస్ జరిగినప్పుడు ఏ సెక్షువల్ స్పోర్స్ లైక్ ఓకే జూ స్పోర్స్, స్పోరాంజియోస్పోర్స్, కొనిడియా ఇలాంటి స్పోర్స్ అన్నీ వస్తాయి మీకు. ఓకే, దాని డయాగ్రామ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, అది కాకుండా మీ బుక్లో కూడా ఉన్నాయి. సో మీరు ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఇక్కడ మీరు చూస్తే ఇగో కొనిడియా ఇలాగ వస్తాయి, కొనిడియా అనేవి ఇగో ఇలాగ వస్తాయి అనమాట. ఒక కొనిడియా స్పోర్స్ మనం చదువుతాం ఎలాగోని. జూ స్పోర్స్కి ఫ్లాజెల్లా ఉంటుంది, బ్లై ఫ్లాజెల్లేటెడ్ అవి. ఓకే, దాని తర్వాత ఇవి స్పోరాంజియో స్పోర్స్ ఇలా ఉంటాయి. ఓకే, లోపల అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొనిడియో స్పోర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎక్సోజీనస్. దీస్ ఆర్ ఎక్సోజీనస్. కొనిడియా ఆర్ ఎక్సోజీనస్ అంటే బయట ఫామ్ అవుతున్నాయి. దే ఆర్ ఎక్సోజీనస్. ఇన్ ఒరిజిన్. అదే మీరు స్పోరాంజియోస్పోర్స్ గురించి చదివితే దే ఆర్ ఎండోజీనస్ ఇన్ ఒరిజిన్. అంటే లోపల ఫామ్ అవుతున్నాయి, లోపల ఫామ్ అయ్యి బ్రేక్ అయ్యి బయటకు వస్తున్నాయి. స్పోరాంజియం లోపల ఫామ్ అయ్యి దాని తర్వాత బ్రేక్ అయిపోయి బయటకు వస్తున్నాయి కదా, అందుకే అవి దే ఆర్ ఎండోజీనస్. ఎండో అంటే లోపల, ఎక్సో అంటే బయట. ఇక్కడ చూస్తే మీరు బయట ఫామ్ అవుతున్నాయి. అది కాకుండా చిన్నవి ఏవైతే ఉన్నాయో ద స్మాలర్ వన్స్, ద యంగర్ వన్స్ ఆర్ ఇన్ ద డౌన్. ఓకే, ఇక్కడ వస్తున్నాయి. ఏవైతే మెచ్యూర్ అయిపోతున్నాయో ఆ మీద ఉన్నాయి. సో దాన్ని బేసిపీటల్ అరేంజ్మెంట్ అంటాం. ద బేసిపీటల్ అరేంజ్మెంట్ అంటాం. ఏమంటాం? బేసిపీటల్ అరేంజ్మెంట్. ఓకే, సో కొనిడియోస్పోర్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ బేసిపీటల్ అరేంజ్మెంట్ అండ్ దే ఆర్ ఎక్సోజీనస్ ఇన్ నేచర్. ఒక్క నిమిషం, మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వకపోతే నేను ఎలాగో నెక్స్ట్ స్లైడ్లో ఎలాగో చెప్పేసి ఇస్తాను. సో డోంట్ వరీ, ఇక్కడ మనం అనవసరంగా గజిబిజి వద్దు. సో ఇక్కడ ఎండోజీనస్ అనేది ఇందులో రాసేస్తాను, ఇది మీకు ఇంపార్టెంట్. దే ఆర్ ఎండోజీనస్ అంటే లోపల ఫామ్ అవుతున్నాయి. దే ఆర్ ఎండోజీనస్ స్పోరాంజియోస్పోర్స్. అవి ఎక్సోజీనస్. జూ స్పోర్స్ దే ఆర్ బైఫ్లాజెల్లేటెడ్. జూ స్పోర్స్ ఆర్ బైఫ్లాజెల్లేటెడ్ అంటే 2 ఫ్లాజెల్లాలు ఉన్నాయి. జూ స్పోర్స్ ఆర్ బైఫ్లాజెల్లేటెడ్. ఓకే, అది అన్నమాట. సో ఇక్కడ మనం అవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని నేను మీకు చెప్పేసాను, మెన్షన్ చేస్తాను. ఇవి క్లెమిడియోస్పోర్స్. ఒక్కొక్క స్పోర్ని మనం ఓయిడియా అంటాం. క్లెమిడియోస్పోర్లో ఒక స్పోర్, ఇవి క్లెమిడియోస్పోర్స్. దాని తర్వాత ఇవి ఓయిడియోస్పోర్స్ లేదంటే ఓయిడియా అని కూడా అంటాము. ఓకే, చాలా ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోదాం. కొనిడియోస్పోర్స్ గురించి మాట్లాడుకుందాం. సో కొనిడియోస్పోర్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఏవైతే యంగర్ స్పోర్స్ ఉన్నాయో, ఓకే, ఏవైతే యంగ్ స్పోర్స్ ఉన్నాయో అవి కిందన ఉన్నాయి. మెచ్యూర్ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీదన ఉన్నాయి. యంగ్, మెచ్యూర్. ఓకే, స్మాల్, ఓల్డ్ లేదంటే యంగ్, మెచ్యూర్. సో యంగ్ అనేవి కిందన ఉన్నాయి, మెచ్యూర్ అవుతాను ఇంకా మీదన ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటాం చెప్పండి. ఇప్పుడే చెప్పాను, దీన్ని మనం బేసిపీటల్ అరేంజ్మెంట్ అంటాం. ఓకే బేసిపీటల్ అరేంజ్మెంట్. బేసిపీటల్ అరేంజ్మెంట్ ఆఫ్ స్పోర్స్. ఓకే, అయితే ఫస్ట్ ఏవైతే ఉన్నాయో మెచ్యూర్ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో ద మెచ్యూర్ వన్స్. ఇదేంటి మెచ్యూర్, అన్నిటికన్నా ఎండ్లో మెచ్యూర్ ఉంటాయి. ఇవి యంగ్.
మెచ్యూర్ స్పోర్స్, యంగ్ స్పోర్స్. ఓకేనా? అది. సో యంగ్ స్పోర్స్ అనేవి కిందన ఉంటాయి, మెచ్యూర్ స్పోర్స్ అనేవి మీదన ఉంటాయి కాబట్టి దాన్ని బెసిపిటల్ అరేంజ్మెంట్ అంటాం. ఓకే, అది కాకుండా ఇవి బయట ఒక ఫ్రూటింగ్ లోపల ఫ్రూటింగ్ బాడీ అంటే ఏదైతే ఉంటుందో దాంట్ లోపల ఫామ్ అవడాన్ని దాన్ని మనం బెసిడియస్ స్పోర్స్లు ఏవైతే మనం వెనకాల చూసామో ఇందులో చూడండి, ఇందులో ఏవైతే స్పొరాంజియస్ స్పోర్స్ ఉన్నాయో స్పొరాంజియంలో ఫామ్ అవుతున్నాయి. సో దే ఆర్ ఫార్మింగ్ ఇన్సైడ్ ద స్పొరాంజియం, అందుకే ఎండోజీనస్ ఒరిజిన్ అంటాం. ఇక్కడ అవుట్ సైడ్ ఫామ్ అవుతున్నది కాబట్టి దే ఆర్ ఎక్సోజీనస్ ఇన్ ఒరిజిన్. ఎక్సోజీనస్ ఒరిజిన్. ఓకే, సరేనా? ఇక్కడ వరకు అర్థమైందా? పదండి ఇంకా వేరేగా ఇంకా ఫర్దర్ ఇంకా మనం వెళ్దాం. ఓకే, సో ఫైలం ఆస్కోమైసెటిస్ ఏదైతే ఉందో, సో ఫైలం ఆస్కోమైసెటిస్ అంటే ఏదైతే డివిజన్ ఆస్కోమైసెటిస్ ఏదైతే ఉందో, లేదంటే ఏదైతే ఆస్కోమైసెటిస్ వస్తుందో దాంట్లో మీకు యాక్చువల్గా ఈ కొనిడియా అనేవి ఉంటాయి. సో ఇన్ దెమ్ ద కొనిడియా ఆర్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్. నెక్స్ట్ ఇంకా జూస్పోర్స్. ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే కొనిడియోస్పోర్స్ అనేవి దే ఆర్ నాన్ మొటైల్. ఎందుకంటే వాటి దగ్గర ఫ్లాజెల్లా లేదు, అందుకు దే ఆర్ నాన్ మొటైల్. జూస్పోర్స్ని వదిలేసి మిగతా ఏవి కూడా మొటైల్ కావు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ మొటైల్. జూస్పోర్స్ అనేవి ఎక్కువగా మీకు మొటైల్ ఉంటాయి. సో దే ఆర్ మొటైల్ బికాస్ దే ఆర్ బైఫ్లాజెల్లేటెడ్. అంటే రెండు ఫ్లాజెల్లాలు ఉంటాయి వాటిలో. దే ఆర్ బైఫ్లాజెల్లేటెడ్. చూస్తున్నారా? ఫ్లాజెల్లా నెంబర్ 1, ఫ్లాజెల్లా నెంబర్ 1, ఫ్లాజెల్లా నెంబర్ 2, ఫ్లాజెల్లా నెంబర్ 1, ఫ్లాజెల్లా నెంబర్ 2. ఓకే, సో రెండు ఫ్లాజెల్లాలు ఉన్నాయి, బైఫ్లాజెల్లేటెడ్ అంటాం. దాని తర్వాత ఐ స్పాట్ అవన్నీ కొంచెం ఈ స్పోర్ట్స్ని కొంచెం చూస్తే లైట్గా మీకు యుగ్లీనా గుర్తొస్తుంది. యుగ్లీనా కొంచెం కూడా ఇలాగే కనిపిస్తుంది లైట్గా, యుగ్లీనాది కూడా స్ట్రక్చర్. సరేనా? దాని తర్వాత ఇది ఏసెక్షువల్, ఇది కూడా ఒక ఏసెక్షువల్ టైపే. ఇది కూడా ఒక ఏసెక్షువల్ టైపే. ఇట్ ఈస్ ఎ ఏసెక్షువల్ రిప్రొడక్టివ్ స్పోర్. ఓకే, దాని తర్వాత ఫ్లాజెల్లం ఉంటుంది వాటిలోని. ఓకే, అండ్ ఇట్ డెవలప్స్ ఇట్. సో బేసిక్గా ఇప్పుడు ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఒకే పేరెంట్ నుంచి ఒక టైప్ ఆఫ్ స్పోర్స్ వచ్చి అవి కొత్త ఆర్గానిజంగా అయిపోతున్నాయి. సో ఇక్కడ ఫ్యూజన్ ఆఫ్ గ్యామిట్స్ అనేది జరగదు, మనకు తెలుసు అది. సో ఇక్కడ మనం ఏసెక్షువల్ స్పోర్స్ని చదువుకుంటున్నాం. ఇది ఏసెక్షువలే, ఇది కూడా ఏసెక్షువలే. చూసుకోండి, నేను మీకు చెప్పానా లేదా? ఇక్కడ మీకు చెప్పలేదా? ఓకే, చెప్పాను. ఇగో ఏసెక్షువల్. కొనిడియోస్పోర్స్, జూస్పోర్స్ రెండు ఏసెక్షువల్. ఓకే, అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు సెక్షువల్ సైకిల్ ఎలా నడుస్తుంది ఫంగస్లో ఇప్పటివరకు ఏసెక్షువల్ స్పోర్స్ ఎలాంటివి ఉన్నాయో మనం చదివాం కాబట్టి ఇంకా ఫంగస్లో సెక్షువల్ సైకిల్ అనేది ఎలా నడుస్తుందో వేరంగా నేర్చుకుందాం. సెక్షువల్ సైకిల్ ఏదైతే ఉందో ఫంగస్లో అందులో 3 స్టెప్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ 3 స్టెప్స్, దట్ ఈస్ ప్లాస్మోగమీ, క్యారియోగమీ, మియోసిస్. ప్లాస్మోగమీలో ప్రోటోప్లాజం ఏదైతే ఉందో అది సపరేట్ అవుతుంది. అంటే ఒక సెల్ ఉన్నది. ఓకే, దాంట్లో ఏం జరుగుతున్నది? ఫ్యూజన్ ఆఫ్ ద ప్రోటోజోమ్ ఆఫ్ 2 మొటైల్ ఆర్ నాన్ మొటైల్ గ్యామెట్స్. ఓకే, ఇప్పుడు 2 మొటైల్ లేదంటే నాన్ మొటైల్ గ్యామెట్స్ ఇలా వచ్చాయి. ఓకే, 2 మొటైల్ నాన్ మొటైల్ గ్యామెట్స్ ఇలా కలిసి వచ్చిన తర్వాత అవి ఫ్యూజ్ అయినప్పుడు వాటి ప్రోటోప్లాజమ్స్ ఫ్యూజ్ అవుతాయి. సో వాట్ ఈస్ ప్రోటోప్లాజం అంటే ఏంటి? ప్రోటోప్లాజం is nothing but cytoplasm plus plasma membrane. సైటోప్లాజం ప్లస్ ప్లాస్మా మెంబ్రెయిన్ని కలిపి మనం ప్రోటోప్లాజం అంటాం. ఏమంటాం? సైటోప్లాజం ఇంకా ప్లాస్మా మెంబ్రెయిన్ని కలిపి మనం ఏమంటాం? ప్రోటోప్లాజం అంటాం. ఒక్క నిమిషం. ఓకే, కొంచెం మీకు ఇంకా క్లియర్గా ఉండడానికి ఇదే స్ట్రెచ్లో రాసేస్తాను. ఓకే, ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, సరే, ఫైన్. అంటే ఫస్ట్ ఏం జరుగుతున్నది?
2 సెల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను మీకు ఒక సిచ్యువేషన్ చూపిస్తాను. ఓకే, ఇది కావాలంటే మీ స్క్రీన్ షాట్ ఒకటి తీసుకోవచ్చు కావాలంటే. ఇందులో నేను మీకు చూపిస్తాను అసలు ఏం జరుగుతుందో. ఓకే, ఫర్ సపోజు ఇందులో చూడండి, కేర్ఫుల్గా చూడండి. ఇదొక గ్యామీట్ అనుకుందాం, లేదంటే నార్మల్ గ్యామీట్ అనుకుందాం అలాంటి. ఓకే, ఇదొక గ్యామీట్, 2 గ్యామీట్స్ వచ్చాయి, సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతున్నది. సో ఈ 2 గ్యామీట్స్ వచ్చినప్పుడు ఓకే, ఈ 2 గ్యామీట్స్ ఫామ్ అవుతాయి. నార్మల్గా ఎలా ఫామ్ అవుతున్నాయి, ఎప్పుడైతే సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ సైకిల్ వస్తుందో దాంట్లో అవి ఈ గ్యామీట్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, సో ఈ గ్యామీట్స్ ఫామ్ అయినప్పుడు వన్స్ దీస్ గ్యామీట్స్ ఆర్ ఫామ్ దే విల్ అండర్గో ఫ్యూజన్. ఫర్టిలైజేషన్ అవ్వాలంటే ఫ్యూజన్ జరగాలి కదా, దే విల్ అండర్గో ఫ్యూజన్. ఓకే, సో ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాప్లాయిడ్. So once the fusion happens, the protoplasm will fuse. ప్రోటోప్లాజం అంటే సైటోప్లాజం ప్లస్ ఏదైతే మొత్తం సెల్ ప్లాస్మా మెంబ్రేన్ ఉందో అవి 2 ఇలా ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ మనం చూస్తే 2 న్యూక్లియస్ ఉన్నాయి. ఓకే, ఈ 2 న్యూక్లియస్ స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్లోని ఒక సింగిల్ జైగోట్ ఫామ్ అవుతుంది, 2n జైగోట్. ఓకే, 2 జైగోట్లు ఒక జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ ఫామ్ అవ్వక ముందు ఇది ఒక స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్ వస్తుంది. ఈ స్టేజ్లో ఒకే సెల్లో 2 న్యూక్లియస్లు కనిపిస్తాయి, 2 న్యూక్లియై. వీ కెన్ సీ 2 న్యూక్లియై అండ్ దట్ స్పెషల్ స్టేజ్. అంటే అన్ని ఫంజైలో ఈ స్టేజ్ ఎక్కువసేపు ఉండకపోవచ్చు, కొన్నిట్లో కొంచెం స్లోగా ఈ స్టేజ్లో చేంజ్ అవుతుంది. ఓకే, కొన్నిట్లో ఇక్కడ కొంచెం వేరంగా అయిపోయి ఈ స్టేజ్కి వచ్చేస్తుంది. సో ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఆ స్టేజ్ని మనం ఏమంటాం అంటే డైకారియాన్ అంటాం. ఆ స్టేజ్ని ఏమంటాం మనం, డైకారియాన్ అంటాం. వాట్ డు వి కాల్ దట్ స్టేజ్? వి కాల్ దట్ స్టేజ్ యాజ్ డైకారియాన్. అంటే 2 న్యూక్లియై, 2 న్యూక్లియైలు ఉన్నాయి. సో దాన్ని ఏమంటాం మనం, డైకారియాన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీని తర్వాత ఇదొక ఇంపార్టెంట్ పాయింట్, మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత జైగోట్ ఏదైతే ఉందో జైగోట్ విల్ అండర్గో meiosis. ఎందుకు? Why the zygote will undergo meiosis? The zygote will undergo meiosis because the fungus are haploid organisms. They are not diploid. But nature ఏదైతే ఉందో అది హ్యాప్లాయిడ్ నేచర్ వాటిది. ఓకే, సో హ్యాప్లాయిడ్ నేచర్ ఉన్నప్పుడు ఓకే, ఇక్కడ మనం గ్యామీట్స్ అని రాసేద్దాం కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, సో గ్యామీట్స్ in fungus the gametes are formed by mitosis and the zygote divides by meiosis. ఇది మీకు చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ఫంగస్ ద గ్యామీట్స్ ఆర్ ఫార్మ్డ్ బై మైటోసిస్ అండ్ ద జైగోట్ డివైడ్స్ బై మెయోసిస్ టు ఫార్మ్ ద న్యూ ఆర్గానిజం. కొత్త ఆర్గానిజమ్స్ మళ్ళీ రావాలంటే మళ్ళీ ఇవన్నీ n. దీస్ ఆర్ ఆల్ హ్యాప్లాయిడ్ అగైన్. ఓకే, దీస్ ఆర్ ఆల్ హ్యాప్లాయిడ్ ఆర్గానిజమ్స్ అగైన్. ఒక నిమిషం. సో ఇది ఏదైతే మీరు ఉన్నదో ఇప్పుడు నేను ఏదైతే మీకు అంతా ఇప్పుడు చేసి చూపించానో ఓకే, దీన్ని మంచి పిల్లల్లాగా, రాముడు మంచి బాలుడు లాగా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఇది మీకు నోట్స్లో దొరకకపోవచ్చు అందుకు. ఓకే, ఇది మీకు నోట్స్లో దొరకకపోవచ్చు. సో ఈ డైకారియాన్ అనేది నేను చెప్పినట్టు ఇట్స్ ఇంటర్మీడియట్ స్టేజ్. ఓకే, అది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతున్నది, ఫస్ట్ ప్రోటోప్లాజం ఫ్యూజ్ అవుతున్నది. ఫ్యూజ్ అయిన తర్వాత క్యారియోగమీ అవుతున్నది. అంటే ఏంటి, ప్రోటోప్లాజం ఫ్యూజ్ అవుతున్నది, ప్లాస్మోగమీ, దాని తర్వాత క్యారియోగమీ, న్యూక్లియస్లు ఫ్యూజ్ అవుతున్నాయి, ద న్యూక్లియస్ ఫ్యూజ్ అయ్యి. సో ఇక్కడ ఈ స్టేజెస్ పేర్లు కూడా ఇక్కడ రాసేస్తాను అలాంటి. ఓకే, ఇక్కడ ఈ స్టేజ్ పేర్లు కూడా రాసేద్దాం. సో దిస్ ఈస్ ప్లాస్మోగమీ, this is karyogamy. meiosis అనేది ఆల్రెడీ రాశాను, అది అన్నమాట. సరేనా, అది. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి పాజ్ చేసుకొని వీడియోని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇది మీకు ఎప్పుడు యూస్ఫుల్ అవుతుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫంజైనిస్ నేను మీకు హెడ్డింగ్ కూడా పెట్టేస్తాను. సెక్షువల్
రీప్రొడక్షన్ ఓకే ఇన్ ఫంజై. సరేనా? సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫంజై. సో ఇది మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే సరే. సో దీని తర్వాత ఇప్పుడు మనం విల్ కమ్ బ్యాక్ టు దిస్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దీంతో మనం ఆపేసి ఇప్పుడు మనం ఇక్కడ అదే సేమ్ ఏదైతే ఉందో అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేసాం అంతే. ఓకే, సేమ్ ఏదైతే చదివామో ఆల్రెడీ అదే మనం ఇక్కడ మళ్ళీ రిపీట్ చేసాం. సో ఇది మీకు మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదు, అదే సైకిల్ ఇక్కడ ఏం జరుగుతుందో మనం ఆల్రెడీ అందులో మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ నేర్చుకోబోతున్నాం. ఇందులో మనం ఇప్పుడు క్లాసిఫికేషన్ అంటే ఏంటి, ఇంకా కింగ్డమ్ ఫంజైలో ఇంకా ఫంజైని ఎలా క్లాసిఫై చేస్తున్నాం. ఇందాక న్యూట్రిషన్ బేస్డ్గా వేరువేరుగా చేసాం, ఇంకా పూర్తిగా వీటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్నీ ఇంకా మైండ్లో పెట్టుకొని మనం క్లాసిఫికేషన్ చేస్తాం. ఓకే, దీని తర్వాత క్లాసిఫికేషన్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేది ఫైకోమైసెటిస్, ఆస్కోమైసెటిస్, బెసిడియోమైసెటిస్, డ్యూటెరోమైసెటిస్. 4 రకాలు ఉన్నాయి. ఫైకోమైసెటిస్, ఆస్కోమైసెటిస్, బెసిడియోమైసెటిస్ అండ్ డ్యూటెరోమైసెటిస్. ఫస్ట్ ఫైకోమైసెటిస్ ఆర్ ఆల్గే లైక్ ఫంజై. అంటే వీటి ఫీచర్స్ ఏవైతున్నాయో కొంచెం ఆల్గేతో లైట్గా మ్యాచ్ అవుతాయి. ఓకే, అందుకు వీటిని ఆల్గే లైక్ ఫంజై అంటాం, అందుకే ఫైకో అని అంటున్నాం. ఓకే, దీని ఎగ్జాంపుల్స్ మీకు రైజోఫస్, బ్రెడ్ మోల్డ్ ఏదైతే ఉందో అది, ఆల్బ్యూగో క్యాండిడా. ఓకే, ఆల్బ్యూగో క్యాండిడా ఆల్బికన్స్ లేదంటే ఆల్బ్యూగో క్యాండిడా అంటాం అని నేను చెప్పాను మీకు అది. నెక్స్ట్ దాని తర్వాత ఆస్కోమైసెటిస్లో ఈస్ట్, సెకారమైసిస్. ఈస్ట్ అనేది ఆస్కోమైసెటిస్లో వస్తుంది. దాని తర్వాత పెనిసిలిన్ అనే ఒక యాంటీబయాటిక్ క్రియేట్ చేస్తారు, దాని నుంచి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ యాంటీబయాటిక్ వరల్డ్లో. దాని తర్వాత ఆస్పర్జిల్లస్ నైగర్ అవన్నీ మీకు వస్తాయి, న్యూరోస్పోరా, క్లావిసెప్స్ అవన్నీ మీకు వస్తాయి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనం వచ్చేస్తే బెసిడియోమైసెటిస్లో మీకు ఎక్కువగా మష్రూమ్ క్లాస్, ఇది పూర్తిగా మష్రూమ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. అగారికస్ బైస్పోరస్ ఏదైతే అగారికస్ బైస్పోరస్ అంటే బటన్ మష్రూమ్, ఏదైతే మనం రెగ్యులర్ మష్రూమ్ కన్జ్యూమ్ చేస్తాం. దాని తర్వాత లాస్ట్లో డ్యూటెరోమైసెటిస్లో ప్రాబ్లం ఏంటంటే ఇవన్నిట్లో ఫైకోమైసెటిస్, ఆస్కోమైసెటిస్ ఇంకా బెసిడియోమైసెటిస్లో అన్నిట్లోని ఈ మూడిట్లో ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో వాటిలో both sexual and asexual reproduction is there. Both sexual and asexual reproduction అంటే సెక్షువల్ ఇంకా asexual స్పోర్స్ రెండు ఉన్నాయి వీటిల్లో. బట్ ఇన్ కేస్ ఆఫ్ డ్యూటెరోమైసెటిస్ అక్కడ సెక్షువల్ స్పోర్స్ అనేవి లేవు, సెక్షువల్ స్పోర్స్ ఆర్ యాబ్సెంట్. సెక్షువల్ స్పోర్స్ ఆర్ యాబ్సెంట్. Sexual spores are absent. Sexual spores are absent in whom? In Deuteromycetes. అందుకే they are also known as fungus imperfecti. అందుకే they are also known as, what are they also known as? Fungus imperfecti. They are also known as fungus imperfecti. అంటే దే ఆర్ ఇన్పర్ఫెక్ట్ ఫంగై. దీంట్లో ఫస్ట్ ఏం చేశారంటే కొన్ని ఆస్కోమైసెటిస్ ఇంకా బెసిడియోమైసెటిస్లో ఏవైతే ఉన్నాయో, ఆస్కోమైసెటిస్ ఇంకా బెసిడియోమైసెటిస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న కొన్ని ఆర్గానిజమ్స్ ముందు డ్యూటెరోమైసెటిస్లో ఉండేవి. అక్కడ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే వీటిలో సెక్షువల్ స్టేజెస్ ఉన్నాయి అనేసి వాటిని మళ్ళీ తెచ్చి ఆస్కోమైసెటిస్, బెసిడియోమైసెటిస్లో ప్లేస్ చేయడం జరిగి డ్యూటెరోమైసెటిస్లో ఏవైతే ఉన్నాయో వీటిలో ఓన్లీ ఏసెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది చూడడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఇంపర్ఫెక్ట్. సో యాక్చువల్గా వీటిల్ని ఫంగస్ అనే ఒక క్లాసిఫికేషన్లో అంటే కింగ్డమ్ ఫంజైలో పెట్టకూడదు, కానీ బోల్డ్ ఫీచర్స్ ఫంజైతో మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి వీటిని యాక్చువల్గా కింగ్డమ్ ఫంజైలో పెట్టడం జరిగింది. దీనికి ఎగ్జాంపుల్స్ ఆల్టర్నేరియా, కొలెటోట్రైకమ్ ఇంకా ట్రైకోడర్మా, ఈ 3 మీకు ఇంపార్టెంట్. సరేనా? ఫంగస్ ఇంపర్ఫెక్ట్ అయి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. విచ్ ఫంగై లేదంటే విచ్ టైప్ ఆఫ్ ఫంగై లేదంటే విచ్ డివిజన్ ఆఫ్ ఫంగై, విచ్ ఫైలమ్ ఆఫ్ ఫంగై ఆర్ నోన్ యాజ్ ఫంగస్ ఇంపర్ఫెక్ట్ అయి, ఇలా ఏదో మీకు క్వశ్చన్లు అడుగుతారు. సో దాంట్లో మీరు
డ్యూట్రోమైసిటిస్ అని ఆన్సర్ చెప్పచ్చు. నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఇంకా చాలు. సో ఒక్కదాన్ని లైట్గా తెలుసుకుందాం, అంత ఎక్కువ పెద్ద లేదు. ఫైకోమైసిటిస్లో నేను చెప్పినట్టు ఆల్గే లైక్ ఫంజై. ఓకే, ఇవి ఎక్కువగా ఆక్వాటిక్ హ్యాబిటేట్స్లో ఉంటాయి ఆల్గే లాగా. ఓకే, అండ్ దే ఆర్ ఆబ్లిగేట్ అప్పుడప్పుడు మాయిస్ట్ ఇంకా డ్యామ్ ప్లేసెస్లో ఉంటాయి. ఆబ్లిగేట్ పారాసైట్స్లో కూడా ఉంటాయి ప్లాంట్స్ మీద. అంటే పారాసైట్ అంటే నేను చెప్పినట్టు మొత్తం ప్లాంట్ మీద డిపెండ్ అయిపోతాయి. ఓకే, దీంట్లో పారాసైటిక్ ఆర్గానిజం ఏదైతే ఉందో, ఓకే చూడండి, ఆ పారాసైటిక్ ఆర్గానిజం విచ్ కెనాట్ కంప్లీట్ ఇట్స్ లైఫ్ సైకిల్ వితౌట్ ఎక్స్ప్లోరింగ్ ఏ సూటబుల్ హోస్ట్. అంటే ఇప్పుడు మనం ఆబ్లిగేట్ పారాసైట్ అంటే ఏమిటి? దేర్ ఆర్ 2 types of parasite, obligate parasite, facultative parasite. Obligate parasite ante is the parasite which cannot complete its life cycle without depending on the host. So viruses are obligate parasites. Okay, they cannot complete their life cycle outside the human body. Ippudu COVID virus anukondi, it's an obligate parasite. It cannot complete its life cycle or multiplication. అది ఏదైతే చేస్తున్నదో అది మన బాడీ బయట ఉండి చేయలేదు. అది మన బాడీ ఒకసారి దానికి ఎప్పుడైతే అది అటాక్ చేస్తుందో అప్పుడే దాని పని అది చేయగలదు. అది యాక్చువల్గా ఇట్ కెన్ లివ్. సో those kind of parasites are known as obligate. ఇంకొన్ని టైప్ ఆఫ్ parasites ఉంటాయి which we call as facultative parasites, in which if they get a host, వాటికి host organism లేదా like a plant or a human being దొరికితే they can live on that. And if they are not getting that host organism దొరకపోయినా కూడా ఎలాగోలా బతికేయగలవు అవి. సో వాటికి కంపల్సరీ లేదు. ఆబ్లిగేట్ అంటే కంపల్సరీ, ఆబ్లిగేషన్ అంటే కంపల్సరీ అనే ఒక మీనింగ్ వస్తుంది. కంపల్సరీ. ఫ్యాకల్టేటివ్ అంటే ఆప్షనల్ అనేసి ఒక మీనింగ్ వస్తుంది. ఓకే, అది ఇంతవరకు మనం అర్థం చేసుకున్నాం. నెక్స్ట్, సో ఇందులో ఐదర్ ఆబ్లిగేట్ పారాసైట్స్ అవ్వచ్చు, లేదంటే నార్మల్గా ఆక్వాటిక్ హ్యాబిటేట్స్ నార్మల్గా ఇండివిజువల్ కూడా కాలనీస్లో కూడా ఫామ్ చేసి ఉండొచ్చు. ఇగో వీటి స్ట్రక్చర్ కొంచెం ఇలా ఉంటుంది మీకు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఫైకోమైసిటిస్లో వచ్చేద్దాం. ఫైకోమైసిటిస్లో నేను చెప్పినట్టు వీటిని ఆల్గల్ ఫంజై అంటాం. ఓకే, దే ఆర్ ఏసెప్టేట్ అండ్ సినోసైటిక్. నేను అన్నాను సెప్టమ్ ఉండదు, వాటి హైఫేలో సెప్టమ్ ఉండదు, దే ఆర్ సినోసైటిక్. ఓకే, ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ జూస్పోర్సు, ఏ ప్లానోస్పోర్సు, క్లెమెడోస్పోర్సు, స్పెరాంజియోస్పోర్సు అన్ని వాడుకొని చేసుకుంటాయి. ఏదైతే సెక్షువల్ రిప్రొడక్షన్ ఉందో ఐసోగమి, ఊగమి. ఐసోగమి అంటే రెండు సేమ్ టైప్ ఆఫ్ గ్యామెట్స్, ఊగమి అంటే ఒక పెద్ద గ్యామెట్ ఫీమేల్, ఇంకోటి చిన్న గ్యామెట్ మేలు, మొటైల్. బిగ్ ఫీమేల్ నాన్ మొటైల్ గ్యామెట్ విత్ స్మాల్ మొటైల్ మేల్ గ్యామెట్, దట్ ఈస్ ఊగమి. ఐసోగమి అంటే బోత్ ద గ్యామెట్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ సైజ్. ఓకే, అది. దాని తర్వాత ఫ్రూటింగ్ బాడీలోంచి మీకు జైగోస్పోర్స్. ఫ్రూటింగ్ బాడీ అంటే ఏం లేదు, ఏదైతే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతున్నాయి కదా, దాని ఎండ్ మీద ఒక చిన్న ఫ్రూటింగ్ బాడీ. ఫ్రూట్స్ అని కాదు వాటి అర్థం, ఫ్రూటింగ్ వాటిలో స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అందుకే వాటిని ఫ్రూటింగ్ బాడీ అంటాం. ఇప్పుడు ప్లాంట్స్లో ఫ్రూట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి వాటిని ఫ్రూట్స్ అంటాం కదా బ్రాంచ్ ఎండ్ నుంచి. అలాగే వీట్ హైఫే ఎండ్లోని స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఆ ఎండ్ని ఫ్రూటింగ్ బాడీ అంటాం. సో అక్కడ జైగోస్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దీని ఎగ్జాంపుల్స్ బెస్ట్ మీకు మ్యూకర్, రైజోఫస్, ఆల్బ్యూగో, క్యాండిడా, ఈ 3 ఎగ్జాంపుల్స్ మీకు వస్తాయి. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ ఇంకా ఆస్కోమైసెటిస్. ఆస్కోమైసెటిస్ని ఏంటంటాం? శాక్ ఫంగై అంటాం. శాక్ లాగా ఫామ్ చేస్తున్నాయి చూడండి. ఓకే, శాక్స్ లాగా ఫామ్ చేస్తాయి, అందుకే శాక్ ఫంగై అంటాం. దాంట్లో మీకు సెకరమైసెస్ ఏదైతే ఉందో, ఈస్ట్ ఏదైతే ఉందో అది యూనిసెల్యులర్, మిగతావన్నీ మల్టీ సెల్యులర్. ఈస్ట్ అనేది మీకు యూనిసెల్యులర్ మీకు తెలుసు, దాని తర్వాత సెకరోమైసెస్. ఓకే, మిగతావన్నీ మల్టీ సెల్యులర్. అండ్ దే ఆర్ సాప్రోఫైటిక్. దాని తర్వాత డికంపోజర్స్, స్పోరోఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఏవైతే యాక్చువల్గా కాప్రోఫిలస్ ఫంగై అంటామో అవి యాక్చువల్గా డంగ్, ఏంటంటే కౌ డంగు, ఏదైతే మొత్తం అంటే యానిమల్స్ది ఏదైతే డంగ్ ఉంటుందో, కౌ డంగు, బఫెలో డంగు, అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలో గ్రో అవుతున్న వాటిని కాప్రోఫిలస్ అంటాం. ఆ ఫంగస్ వాటిలో గ్రో అవుతాయి. ఓకే, వాటిని కాప్రోఫిలస్ అంటాం. సాప్రోఫైటిక్, డికంపోజర్స్. సరేనా? నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇంకా వీటి కామన్ నేమ్ క్లబ్ ఫంజై. దేనిది? బెసిడియోమైసిటిస్. నెక్స్ట్ బెసిడియోమైసిటిస్ చూసుకుంటే మష్రూమ్స్ ఎక్కువగా ఈ డివిజన్లో మీకు మష్రూమ్స్ ఎక్కువ ఉంటాయి. దే ఆర్ సెప్టేట్. ఓకే, దే ఆర్ సెప్టేట్. ఇక్కడ ఆస్కోమైసిటిస్ అయిపోయింది కదా. ఓకే, సో దే ఆర్ సెప్టేట్, బ్రాంచ్డ్ అండ్ సెకండరీ మైసీలియం ఇస్ డైకారియోటిక్. నేను మీకు చెప్పాను డైకారియోటిక్ స్టేజ్ ఒకటి వస్తుంది. ఓకే, ఆ డైకారియోటిక్ స్టేజ్లో 2 న్యూక్లియస్లు ఎలా ఉండి ఇంకా ఫ్యూజ్ అవ్వక ముందు ఆ స్టేజ్ ఎలా ఉంటుందని, ఆ స్టేజ్ ఇక్కడ చాలాసేపు వరకు ఉండిపోతుంది ఫ్యూజ్ అవ్వకుండా, జైగోట్ ఫామ్ చేయకుండా. సో సెకండరీ మైసీలియం అని ఒకటి ఫామ్ అవుతుంది, దాంట్లో యాక్చువల్గా ఇలాంటి ఫేజ్ చాలా రోజుల వరకు అలాగా కంటిన్యూస్గా ఉండిపోతుంది. ఓకే, ఏ సెక్షువల్ ప్రొడక్షన్ ఈజ్ బై ఓయిడియా అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ బై సొమాటోగమీ.
ఓకే, బెసిడియోస్పోర్స్ ఫార్మ్డ్ ఆన్ ద స్టెరిగ్మాటా ఎగ్జోజీనస్లో. నేను చెప్పాను బెసిడియోస్పోర్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జోజీనస్ అంటే బయట ఫామ్ అవుతున్నాయి. ఓకే, దే ఆర్ ఫార్మింగ్ అవుట్ సైడ్, నాట్ ఇన్సైడ్. సో దే ఆర్ ఎక్సోజీనస్ ఇన్ ఒరిజిన్. దాని తర్వాత ఫ్రూటింగ్ బాడీని బెసిడియో కార్ప్ అంటాము. బెసిడియో ఈజీ కదా గుర్తుపెట్టుకోవడానికి. ఫ్రూటింగ్ బాడీని ఏమంటాం? బెసిడియో కార్ప్ అంటాము. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అగారికస్ బైస్పోరస్, ఏదైతే బటన్ మష్రూమ్ ఉందో, ఇగో దీన్ని మనం ఏమంటాం? అగారికస్ బైస్పోరస్ పేరేంటి? బటన్ మష్రూమ్. బటన్లా కనిపిస్తున్నారు కదా, బటన్ మష్రూమ్. సో మిగతా టైప్ ఆఫ్ మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో అవి కూడా ఇందులోనే వస్తాయి. సో మీకు కొన్ని పాయిజనస్ మష్రూమ్స్ ఉంటాయి, వాటిని టోడ్ స్టూల్స్ అంటారు. పాయిజనస్ మష్రూమ్స్ని టోడ్ స్టూల్స్ అంటాం. ఇక్కడ రాయన మీకు పాయిజనస్ మష్రూమ్స్ని ఏమంటాం? టోడ్ స్టూల్స్ అంటాం. ఇది వేరే పెన్తో రాస్తాను, మీకు గుర్తుంటుంది. పాయిజనస్ మష్రూమ్స్ని ఏమిటంటాం? టోడ్ స్టూల్స్ అంటాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. పాయిజనస్ మష్రూమ్స్ మనం టోడ్ స్టూల్స్ అని అంటాము. ఓకేనా, సరేనా? దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఇంకొచ్చేస్తే ఇంతవరకు మీకు క్లియర్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి ఇంకొచ్చేద్దాం. డ్యూట్రోమైసిటిస్ నేను అన్నాను, దే ఆర్ నోన్ యాజ్ ఫంగస్ ఇన్పర్ఫెక్టై. ఓకే, దే ఆర్ ఆల్సో సెప్టేట్ అండ్ బ్రాంచ్డ్. ఓకే, దే సెక్షువల్ రిప్రొడక్షన్ మాత్రమే ఉంది ఇందులోని, సెక్షువల్ రిప్రొడక్షన్ లేదు. ఏ సెక్షువల్లో మీకు కొనీడియా ఉంది, ఫ్రూటింగ్ బాడీ అనేది లేదు ఎందుకంటే సెక్షువల్ రిప్రొడక్షన్ లేదు. అండ్ ఎగ్జాంపుల్స్ ఆల్టర్నేరియా, కొలెటోట్రైకమ్, ట్రైకోడర్మా. ఇది. సో దీంట్లో మీకు బేసిక్గా ఎగ్జాంపుల్స్, వీటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఒక్కదాంది, అది మీరు కేర్ఫుల్గా చదువుకొని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీకు ఇంపార్టెంట్ అవ్వబోతున్నది. ఓకే, సో దీంతో మనం ఇవాళ క్లాస్ యాక్చువల్గా కంప్లీట్ చేస్తున్నాం. హోంవర్క్ ఇచ్చేస్తున్నాను మీకు. ఇది ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి కింద కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేసి ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే అది కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను వచ్చి చూస్తాను. దాని తర్వాత సెకండ్, ఇవన్నీ మీకు ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్సే, నీట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. సో అందుకే గ్యారంటీగా సాల్వ్ చేయండి. టెలిగ్రామ్లో ఈ నోట్స్ మీకు దొరికిపోతుంది, అక్కడి నుంచి తీసుకొని మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో లాస్ట్లో ఎక్లవ్య అనేసి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు వేదాంతలో. ఇందులో మీకు యాక్చువల్గా ఒక రెండు టెస్టులు కండక్ట్ చేయబడతాయి. అవి బెంచ్ మార్క్ టెస్ట్లు అంటాం. ఓకే, ఆ బెంచ్ మార్క్ టెస్ట్లు యాక్చువల్గా ఇగో వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నది, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ముందు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ వేదాంతో నీట్ ఎక్లవ్య 2023, లేదంటే ఇది స్కాన్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. వీడియోని ఒకసారి ఇక్కడే పాజ్ చేసి స్కాన్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే వేదాంతో నీట్ ఎక్లవ్య కూడా వెళ్ళచ్చు. ఓకే, దాని తర్వాత దీంట్లో దొరికేది ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోచింగ్, దాని తర్వాత క్లాసెస్ బై బెస్ట్ టీచర్స్ నుంచి మీకు క్లాసెస్ దొరుకుతాయి. ఓకే, అన్ని డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి. మొత్తం మెయిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అన్నీ జరుగుతున్నది కాబట్టి దీని నుంచి బోల్డ్ మంది స్టూడెంట్స్ యాక్చువల్గా నీట్లోకి సెలెక్ట్ అయ్యారు. అందుకే మీరు కూడా ఈ ఆపర్చునిటీ వాడుకోండి. ఓకే, అదే చెప్పడానికి నేను మీకు ట్రై చేస్తున్నాను. ఓకేనా, సో 2 టెస్ట్లు ఉన్నాయి, ఒకటి 4 డిసెంబర్కి, ఇంకోటి 11 డిసెంబర్కి. ఈ 2 టెస్ట్లు మీరు అటెండ్ అవ్వాలి. నీట్ ప్యాటర్న్లోనే ఉంటాయి ఈ టెస్ట్లు. ఓకే, సో గ్యారంటీగా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే పిల్లలు, సరేనా? ఆల్రైట్, సో దీని డీటెయిల్స్ అన్నీ మీకు ఏవైతే ఎక్లవ్య ఉందో ఎక్లవ్య డీటెయిల్స్ అన్నీ మీకు దాని టెలిగ్రామ్ ఛానల్లో మీకు అన్నీ దొరికిపోతాయి. ఇంకొకసారి నేను మళ్ళీ కావాలంటే ఆగాను, పాజ్ చేసుకొని మీరు స్కాన్ చేసుకొని ఆ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు వాళ్ళు. అక్కడ అన్ని డీటెయిల్స్ రెగ్యులర్గా పోస్ట్ చేయబడుతున్నాయి. సో దాని గురించి మీకు మంచి ప్రోగ్రామ్ ఇది, మీరు గ్యారంటీగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, మన తెలుగు స్టూడెంట్స్ అందరూ ఇలాంటి ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు మంచిగా నీట్ని డెఫినెట్గా క్రాక్ చేయాలనేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబడింది. సో అందుకే మీరు ఇది స్కాన్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, సో అది అనమాట. ఒకసారి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతే మీకు దాని గురించి బేసిక్గా తెలిసిపోతుంది. మెయిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అన్నీ జరుగుతున్నాయి, మీకు ఏం ఖర్చు పెట్టకుండా. అందుకు మీకు చాలా యూస్ఫుల్. సరేనా? సో థ్యాంక్ యూ వాళ్ళ క్లాస్ అటెండ్ అయినందుకు. ఓకే, లాస్ట్లో ఏవైతే డివిజన్స్ ఉన్నాయో వాటిని కొంచెం వేరంగా ర్యాపప్ చేయడం జరిగింది. ఎందుకంటే దాంట్లో పెద్దగా డిస్కస్ చేసేది ఏమీ లేదు, గుర్తుపెట్టుకునేవే ఎక్కువ ఉన్నాయి. సో అవి మీరు గుర్తుపెట్టుకోవాలి కూర్చొని. నేను మీకు అందుకే ఇందులో ఏదైతే నోట్స్ ఉందో ఈ నోట్స్ మీకు టెలిగ్రామ్లో పంపిస్తాను, అది వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఆ నోట్స్ జాగ్రత్తగా పెట్టుకొని చదువుకోండి.
ఓకే, ఎక్కువ నోట్ చేయడం అవ్వకపోయినా వెళ్ళి తర్వాత ఆ నోట్స్ చూసుకొని నోట్ డౌన్ చేసుకోండి, లేదంటే అది యూస్ చేసుకొని చదువుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్, డూ వెల్ ఇన్ యువర్ నీట్. ఓకే, రోజు కష్టపడి కన్సిస్టెంట్గా ఎఫర్ట్ ఇచ్చి ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ టుడేస్ క్లాస్. హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే పిల్లలు. ఓకే, బాయ్ బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే.